ఎక్స్ట్రాక్షన్ 2 మన మార్వెల్ సూపర్ స్టార్ థార్ అలియాస్ క్రిస్ హెమ్స్వర్త్ లీడ్ రోల్లో 2020లో వచ్చిన ఎక్స్ట్రాక్షన్ 1 యాక్షన్ మూవీస్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది. అండ్ ఆ ఫ్రాంచైజీ నుంచి సెకండ్ పార్ట్గా 3 years గ్యాప్ తర్వాత స్ట్రైట్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రీసెంట్గా రిలీజ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్కి అయితే స్పెల్ బౌండ్ అయిపోయాను. అండ్ జాన్ విక్ ఫ్రాంచైజీలో ఎలా అయితే ఒక చిన్న ప్లాట్ తీసుకొని కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్ మీద మూవీ రన్ అవుతుందో సేమ్ అదే ఫార్మేట్ని ఈ మూవీలో కూడా యూజ్ చేసుకున్నారు. బట్ అక్కడ జాన్ తన సెల్ఫ్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తే ఈ టైలర్ ప్రొఫెషనల్ వేలో తనకి ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కథ విషయానికి వస్తే వరల్డ్స్ డెడ్లియెస్ట్ ప్రిజన్లో ఒక గ్యాంగ్స్టర్ దగ్గర స్టక్ అయిన మదర్ అండ్ చిల్డ్రన్స్ని విడిపించడానికి మన హీరో టైలర్ వెళ్తాడు. దెన్ అక్కడ నుంచి వాళ్ళని ఎలా రెస్క్యూ చేసి తీసుకొచ్చాడు అనేది మీరు మూవీలో చూడాలి. అండ్ ఇదే ప్లాట్కి ఒక ఎమోషనల్ పాయింట్ని కూడా ఇంటర్లింక్ చేశారు. అండ్ చెప్పడానికి సింపుల్గానే ఉన్న ఆ రెస్క్యూ సీక్వెన్స్ వేరే లెవెల్లో డిజైన్ చేశారు. అండ్ మనం ఇప్పటివరకు చాలా యాక్షన్ మూవీస్ చూసుంటాం, కానీ ఒక కంటిన్యూస్ 40 minutes యాక్షన్ సీక్వెన్స్ సింగిల్ కట్ లేకుండా ఎంత బాగా కొరియోగ్రఫీ చేశారంటే స్టన్ అయిపోతారు. అండ్ యాక్షన్కి కొరియోగ్రఫీ ఏంటనుకుంటున్నారా? నిజమే. ఇలాంటి సింగిల్ టేక్ కంటిన్యూస్ షాట్ తీస్తున్నప్పుడు ఫస్ట్ చేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలో బ్లూ ప్రింట్ తీసుకుని దాన్ని అక్కడి నుంచి రన్ టైం ఎంత ఉండాలి, కాస్టింగ్ ఎంతమంది ఉండాలి, అండ్ లైటింగ్ సెటప్, బ్లాస్టింగ్ ఎపిసోడ్, క్లోజ్ కాంబాట్ ఫైట్స్ ఇలా ఎవ్రీ యాక్షన్కి ఒక సెట్ అండ్ టైం పెట్టుకుని ప్రాపర్గా ఎండ్ చేస్తారు. అండ్ దీని వెనకాల చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రాక్షన్ 1లో ఎలా అయితే ఒక బాయ్ని రెస్క్యూ చేసే మిషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి తనను ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చే వరకు కంటిన్యూస్ షాట్ ఉంటుందో ఈ మూవీలో కూడా అదే ప్యాటర్న్ యూజ్ చేసుకున్నారు. అండ్ అందులోనే ఒక కార్ సీక్వెన్స్ అండ్ హెలికాప్టర్ బ్లాస్టింగ్ ఎపిసోడ్, ఒక దొమ్మి ఫైట్ లాంటి సీక్వెన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆ కెమెరా వర్క్ అయితే అటు తిప్పి ఇటు తిప్పి ఇస్తరాకులో మడత పెడతారు. అండ్ ఈ అప్రిషియేషన్ అంతా టోటల్ క్రూ మెంబర్స్ అందరికీ దక్కుతుంది. అండ్ మూవీ చూస్తున్నప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ పనితనం మనకు క్లియర్గా కనబడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాట్లాడుకోవాల్సింది లీడ్ రోల్ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ గురించి. ఎందుకో హాలీవుడ్ వాళ్ళు తనని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలనిపిస్తుంది. హీఈస్ అన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్. అండ్ మూవీ ఎంగేజింగ్గా వెళ్తుందన్న ఫీల్ రావడానికి మెయిన్ రీజన్ క్రిస్ పెర్ఫార్మెన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ అందుకే మనం ఆ క్యారెక్టర్కి అంతలా కనెక్ట్ అవుతాం. అండ్ క్రిస్తో పాటు సపోర్టింగ్ రోల్స్ చేసిన రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంటుంది. అండ్ టు బీ హానెస్ట్లీ నాకు నెగిటివ్గా చెప్పడానికి కూడా అసలు ఏం కనిపించలేదు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ స్కిల్స్ ప్రతిదీ టాప్ లెవెల్లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవెంజర్స్ ఎండ్ గేమ్ డైరెక్టర్ జాయ్ రుస్సో ఈ ఎక్స్ట్రాక్షన్ ఫ్రాంచైజీకి స్క్రీన్ ప్లే అందించారు. అండ్ స్టార్టింగ్ 15 minutes స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకున్నప్పటికీ ఎప్పుడైతే రెస్క్యూ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు ర్యాసీ స్క్రీన్ ప్లేతో టూ మచ్ క్రిప్పింగ్ ఉంటుంది. సో కంప్లీట్గా 2 hours ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడుతుంది ఈ మూవీ, ఐ ప్రామిస్. అండ్ సీక్వెల్ అన్నా కదా అని ఫస్ట్ పార్ట్ చూసేసి ఈ మూవీ చూడనవసరం లేదు. దేనికి దానికి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, రైట్? సో దట్స్ ఇట్ గైస్, కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఎక్స్ట్రాక్షన్ 2 మీద నా ఒపీనియన్ డెఫినెట్గా వర్త్ వాచబుల్. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.